జామాక ఏయ్ చూడు అరే జామాక సరే సరే జామా ఆడుకుంటున్నారు. హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు నేను మా బుడ్డోడు మా అక్క కొడుకు హెయిర్ కట్కి వెళ్తున్నాం. జుట్టు బాగా పెరిగిపోయింది. సో లెట్స్ గో. హై చిట్టమ్మా, అరే 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 జామాక ఏయ్ చూడు అరే చాని చీ ఏ ఎవడా చూడు చాలు. ఇదే బైక్ మీద వెళ్ళేది. ఎంత ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నాడు. చాడు ఉంపరు చాడు గటప్ గట అమ్మా బస్ కూర్చున్నాడు. చలో జామాక చలో జామా జామాక చలో హాయ్ కదా. నొక్కేస్తున్నాడు హార్న్, పవర్ బటన్ అన్నీ తెలుసు, అందుకే ఆఫ్ చేసి పెట్టాడు. చూడు అది కూడా తిప్పుతున్నాడు. జామా 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 మెట్రో చూస్తున్నాడు పైన. మెట్రోనా మెట్రో చూపిస్తున్నాడు. మెట్రో 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 ట్రైన్ వచ్చేసాం గాయస్ మా సెలూన్ దగ్గరికి. చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే చేపిస్తాం. బాయ్స్ ఎవరినైనా నమ్ముతారు కానీ హెయిర్ కట్ చేసేవాడిని నమ్మరు, బార్బర్ని. ఎందుకంటే రిస్క్. కొత్త దగ్గర చేపిస్తే ఎలా చేస్తారు ఏం చేస్తారన్న భయం. కామెడీ ఏంటంటే ఇప్పుడు వీడికి కూడా హెయిర్ కట్ చేయించాలి. ఇది ఆగుతాడో లేదో ఏడుస్తుందో తెలియదు. మా అక్క అయితే చేయించమంది, వీడికి అసలు హెయిరే లేదా ఆయన చెప్పేమంది. చూద్దాం అసలు ఆగుతాడో లేదో, ఎలా చేస్తాడో. ఇక్కడనే చూస్తున్నాడు. కొంచెం కూడా భయం లేదు. లిఫ్ట్లో డైరెక్ట్గా వచ్చేస్తున్నాడు. ఆడి అతకొని నెక్స్ట్ 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 అప్పుకొని సెకండ్ ఫ్లోర్, ఫోర్త్ 4వ ఫ్లోర్. ఎవడి చిట్టమ్మా అత్త ఎవడి వచ్చేసాం. 15 minutes వెయిట్ చేయమన్నారు. మేమిద్దరం చేయించుకోవాలి. వీడు ఆగుతాడు లేదో తెలియదు. బాబు తమేస్తే చూడ ఎంత యాక్టివ్గా ఉంటాడు. బయట అంటే చాలా రెడీగా ఉంటాడు, పరిగెత్తడానికి వచ్చేడానికి. సో చాలా ఇయర్స్ నుంచి ఇక్కడే చేపిస్తున్నాం. కొత్తగా ట్రై చేయాలంటే కొంచెం భయం, ఎస్పెషల్లీ హెయిర్ కట్. తెలిసిన వాళ్ళ దగ్గర అయితే, కొంచెం తెలిసిన షాప్ అయితే మంచిగా చేస్తారు. సో బాయ్స్ వీక్నెస్ అదే, ఎవరినైనా నమ్ముతారు కానీ బార్బర్ని నమ్మరు, కొత్త బార్బర్ని. సో తెలిసిన వాళ్ళ దగ్గరే చేపిస్తారు. ఏ కదా కటింగ్ కలర్ ఇచ్చిగా అబ్జర్వ్ చేస్తాడు. ఏం చేస్తున్నాడు? అమ్మాయిని చేస్తున్నాడు, అబ్బాయిని చేస్తున్నాడు. ఏ బాబు హాయ్ కదా బైక్ వేసాను. ఎంత అబ్జర్వేషన్ అంటే వీడికి, మనం ఏది చెప్తే చేస్తాడు, ఏది చేస్తే అది చూసి చేసేస్తాడు. బ్రష్ చేసేటప్పుడు బ్రష్ చేస్తాడు, ఊస్తాడు, నోరు పుక్కలిస్తాడు. చిన్నపిల్లలు అందుకే మనం మంచి పనుల దగ్గర మంచిగా అబ్జర్వేషన్ చేపిస్తే మంచిగా అవుతారు.
వాడే కొంచెం బ్యాడ్ థింగ్స్ చూస్తా పెరిగితే ఆబ్వియస్గా బ్యాడ్ అవుతారు. బేసిక్గా అందరూ మంచిగానే ఉంటారు, వాళ్ళు పెరిగే పరిసరాలను బట్టి మారుతూ ఉంటారు పెద్ద అయిపోతే. ఆడుకుంటున్నాడు చిట్టమా, ఆడుకుంటున్నాడు. పట్టుకున్నాడమ్మా ఏదో ఆత్మెల్ల అవిడ డిగర 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 కాయిందో కాయిందో కొత్త ఇంకా కాయిందో కాంచెన్ కాంచెన్ మంచిగా ఆడుకుంటున్నాడు. నేను చేయించుకుందాం అంటే వీడు ఏడుస్తున్నాడు. అది బ్యాడ్జ్ అంతే. వీడు ఫోన్ ఇచ్చే కాసేపు కటింగ్ స్టార్ట్ అవబోతుంది. కూర్చొని ఆడుకుంటున్నాడు. ఏయ్ చిట్టమ్మా, చిట్టమ్మా నెక్స్ట్ హెయిర్ కట్. ఏడుస్తాడు అనుకున్నా, ఏడవట్లే, చాలా మంచివాడు. అయిపోయింది నా హెయిర్ కట్టు, బాగా చేసింది. ఇప్పుడు వీడికి అరే ఒడిదే స్ట్రైట్ దే ఒడిదే అన్నదే స్ట్రైట్ దే देखो देख तो घूम रही है। ये कौन कटिंग लगता हीरो मैच बाबू अच्छा क्या हाँ हाँ अच्छा क्या जाऊँ क्या ఇది ఫైనల్ హెయిర్ కట్ బాగానే చేసింది. వీడి హెయిర్ కట్ ఇది. చిట్టమ్మా హెయిర్ కట్ అయిపోయింది గాయస్. కామెడీ ఏంటంటే రిసెప్షన్లో ఒకసారి టాయిలెట్కి పోయాడు. కటింగ్ చేసే దగ్గర సీటింగ్ ఒకసారి టాయిలెట్కి పోయాడు. ఈడే హాయిక వీడిది కటింగ్ అయిపోయింది. అసలు చేయనిస్తే కదా మొత్తం కూర్చోబెట్టి ఆ ఫోన్ ఎదురు పెడితే కానీ చేయనీయలేదు. జమాక ఎడదక్తా వీడి కటింగ్ చూడండి, వీడి కటింగ్ చేపిడానికి నరకం. జమాక సరే జామా खीस కదా खीस బైక్ खीस కదా జామా వీడికి క్రేన్ అంటే ఎంత ఇష్టం అంటే అది చూడండి, క్రేన్ చూసి అలా అరుస్తున్నాడు. అది చూపిద్దామని ఆపాను. అంటే ఆ దగ్గర బొమ్మలు ఉన్నాయి, క్రేన్ బొమ్మలు. సో బొమ్మలు ఇప్పుడు డైరెక్ట్గా చూస్తున్నాడు కదా, బొమ్మని ఎగ్జైట్ అవుతున్నాడు బాగా. కదా 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 వీడు బైక్ మీద పడుకుని పోయాడు. కటింగ్ చేసుకున్నట్టున్నాడు, చల్లగా ఉందేమో పడుకుని పోయాడు బండి మీద. ఇంకా అలా పడుకోబెట్టుకుని స్లోగా వచ్చా. మా అమ్మ మా అక్క ఎంత కాన్ఫిడెంట్గా అంటే డైపర్ వేసి పంపించానంటే ఏం కాదు అసలు, బయటికి వెళ్తా టాయిలెట్కి వెళ్దాంది. 2 సార్లు పోసేసాడు. ఇటు పెద్దయ్యాక ఈ వీడియో చూస్తాడుగా, అప్పుడు ఏడిపిస్తారు అందరూ ఆడి ఫ్రెండ్స్. సో దట్స్ ఇట్ గైస్, దట్స్ ద బ్లాగ్. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.